బిల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణం రాజును సిఐడి కస్టడీలో హింసించిన కేసులో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన A1 గా ఉన్నారు. విచారణాధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. తొలుత ఈ నెల 4వ తేదీనే విచారణకు రావాలని సునీల్ కుమార్ కు నోటీసులు ఇవ్వగా 3 వారాల గడువు కావాలని కోరారు. ఈ క్రమంలో 3 వారాలు కుదరదని ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా త్రిపుర కేసులో 2021 నమోదైన కేసు విషయంలో కూడా ఆ రోజు జరిగినటువంటి టార్చర్ ఏదైతే ఉందో ఆ కస్టడియల్ టార్చర్ కేసులో ఈ రోజు ఎదుర్కొన్నటువంటి A1 ఉన్నటువంటి సునీల్ కుమార్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. విచారణ అధికారి కూడా ఐపీఎస్ అధికారి కూడా ఈ రోజు మామూలుగా ఎస్పీ దామోదర్ దగ్గర నుంచి ఆయన ఈ రోజు సిసిఎస్ స్టేషన్ కి వచ్చారు. అక్కడి నుంచి కూడా ఆయన విచారణ చేసిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ కేసులో A1 గా సునీల్ కుమార్, A2 గా రామాంజనేయులు, A3 గా వైఎస్ జగన్, A4 గా విజయపాల్, A5 కూడా ప్రభావతి మేడం ఉంది. ఈ నలుగురు 5 కూడా కేసు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే ప్రభావతిని ఇప్పటికే కూడా జీజీఎస్ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా ఇప్పటికే గతంలో కూడా చాలా సార్లు కూడా విచారించారు. అయితే విజయపాల్ గతంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కూడా అతన్ని జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. అయితే A1 కూడా సునీల్ కుమార్ గతంలో కూడా అతని కొంతకాలం టైం కావాలని చెప్పడంతో కూడా ఆయనకి 4 సార్లు కూడా ఆయనకి విచారణ రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో కూడా రాలేకపోయాయని చెప్పేసి ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు హాజరయ్యారు. ఈ రోజు హాజరైన దాంట్లో కూడా ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఆ రోజు విచారణ హాజరైనటువంటి సునీల్ కుమార్ గతంలో కూడా త్రిపుర కేసులో కూడా విషయంలో వ్యవహారంలో కూడా వ్యవహరించి తీరుపై కూడా ఈ రోజు ఆయన్ని పూర్తిగా కూడా విచారించనున్నారు. దీనిపై కూడా విచారణ అధికారికి ఉన్నటువంటి ఎస్పీ దామోదర్ కూడా విజయనగరం ఎస్పీ దామోదర్ కూడా ఈ రోజు విచారించున్నారు. దాదాపు 4 గంటల వరకు విచారించినారు. ఆ రోజు జరిగిన విషయాలు ఎవరైతే ఉన్నారో ఫోన్లు ఎవరెవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఆ కస్టడియల్ టార్చర్ ఎందుకు చేయాల్సి వచ్చిందో దాని మీద కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ నాగరాజు.